జింకే కాదు. Watch our web series Constable Kanakam streaming now only on ETV Win app. పిల్లని బయట పడుకోబెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? అలివేని, నువ్వు తొందరపడి నీ ఇష్టానికి మాట్లాడుకు. నిజమే, మా ఇద్దరికి స్పేస్ కావాలని అడిగింది నేనే. ఒకరినొకరు అర్థం చేసుకోకుండా ఒకే గదిలో ఉండడానికి నాకు కొంచెం ఇబ్బంది అయింది. ఆయన నా భర్త అవుతాడని, నేను ఆయన భార్యనవుతానని కలలో కూడా ఊహించలేదు. ఉన్నట్టుండి మా ఇద్దరిని ఒకే గదిలో నెట్టేసి ఇవాల్టి నుంచి మీరు భార్యాభర్తలంటే మాకెలా ఉంటుంది? జరిగిన పెళ్లిని, మా పరిస్థితిని జీర్ణించుకోవడానికి ఒక 4 రోజులు టైం అయినా కావాలి కదా. అందుకే నేను ఆయన గదిలో కాకుండా వేరుగా ఉంటున్నా. ఇది నా అంతటా నేను తీసుకున్న నిర్ణయం. ఇందులో ఎవరి ప్రమేయం లేదు. అల్లుడి గారు, మీరేం మాట్లాడరేంటి? అసలు మీ మనసులో ఏముంది? ప్రత్యేకంగా నేను చెప్పడానికి ఏముంది? ఎవరు చెప్పినా సమాధానం ఒక్కటే కదా. ఇంకా ఏమైనా తెలుసుకోవాలనుకుంటే మీ అమ్మాయిని అడిగి తెలుసుకోండి. అసలు ఇదంతా నా దగ్గర ఎందుకు దాచారు? ఎలా చెప్పనలివేని, ఇందు అక్క విషయంలో మీరందరూ చాలా బాధపడుతున్నారు. నేను ఈ విషయాన్ని చెప్పుంటే లేనిపోని ఊహించుకొని భయపడిపోతూ పూర్తిగా మనశ్శాంతి లేకుండా ఉంటారు. వచ్చిన దగ్గర నుంచి మీరంతా గమనించే ఉంటారు. నాకిక్కడ ఏ సమస్య లేదు. మీ అల్లుడికి కాస్త పని ఒత్తిడి ఎక్కువగా ఉంది. దాంతో మీతో సరిగ్గా మాట్లాడలేదు. అంతే తప్ప వేరే ఇంకేం కాదు. అనవసరంగా ఆయన్ని నిలబెట్టి ప్రశ్నించి ఇబ్బంది పెట్టారు. వాళ్ళ మధ్యలో ఏదైనా డిస్టర్బెన్స్ ఉంటే ఈ పాటికి మావాడు మీ ముందే మాట్లాడేవాడు కదా. వాడు తక్కువగా మాట్లాడతాడేమో గానీ మొహమాటం ఉండదు. ఏదైనా డైరెక్ట్గా మాట్లాడతాడు. రే, అల్లుడి గారు బాగా నొచ్చుకొని ఉంటారు. అదేం లేదులేరా. ఒసే మధు, నువ్వు దేనికి భయపడవు. ఎంత కష్టం వచ్చినా ధైర్యంగా ఉంటావు. నువ్వేది మా దగ్గర దాచటం లేదు కదా. ఇక్కడ నాకేం లోటు లేదు. రోజు మిమ్మల్ని చూడలేకపోతున్నాను. అది తప్ప మరే లోటు లేదు. అమ్మలా చూసుకునే అత్తయ్య, నాన్నలా అండగా ఉండే మావయ్య, బామ్మగారు, బాబాయ్, మరిది గారు, ఇంతమంది ఉన్నారు. మీరింతసేపు పిచ్చనుమానాలతో ఏం అడిగినా, ఎవరైనా ఒక్క మాట ఎందుకిలా మాట్లాడుతున్నారని ఎవరైనా గొడవ పెట్టుకున్నారా? మీరే అర్థం చేసుకోండి. మేమేమైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి వదినా. చచా, అవేం మాటలొదినా. మీరు అనవసరంగా కంగారు పడుతున్నారు. మధు గురించి బెంగ పెట్టుకోకూడదనే మా ఆలోచన కూడా. మీరు నిశ్చింతగా ఉండండి, వాళ్ళు బానే ఉన్నారు. నానా, ఏంటి డ్రామాలు, ఏంటి అబద్ధాలు, ఎందుకు ఇవన్నీ? అసలు ఏం చేస్తున్నారో అర్థమవుతుందా మీకు? నీకోసమేరా. నాకోసం ఏంటి? నాకోసం నేనేదో తప్పు చేసినట్టు, నేనేదో క్రైమ్ చేసినట్టు అందరి ముందు నన్ను దోషిలాగా నిలబెట్టడం ఏంటి, ప్రశ్నించడం ఏంటి? భార్యాభర్తల బంధం అన్నాక అడుగుతారా? అడగకుండా ఎలా ఉంటారు? మీరిద్దరూ సఖ్యంగా లేరని తెలిసినప్పుడు అడుగుతారు కదా. అవసరమా నాకిదంతా? దీనంతటికీ కారణం మీరు. నేనెలా కారణమవుతాను? మీరు కాకపోతే ఇంకెవరు? వద్దు మొర్రో అంటే పెళ్లి ఖాయం చేశారు. ఆ అమ్మాయి ఏమో పీటల మీదకి రాకముందే వెళ్ళిపోయింది. పోనీ పీడ పోయింది అనుకుంటే ఆ రాక్షసి మెల్లో బలవంతంగా నా మెడలు వంచి తాళి కట్టించారు. దీనంతటికీ కారణం మీరు కాదు. అరే, నేనేది చేసినా అన్నీ నీ మంచి కోసమే చేస్తాను. అది నీకు ఇప్పుడు అర్థం కాదు. కొంతకాలం అయ్యాక నేనెంత గొప్ప పని చేశానో అప్పుడు తెలుస్తుంది. మీరు నాకు చేసిన అన్యాయానికి సెల్ఫ్ డబ్బా కొట్టుకోకండి. అందరి ముందు నన్ను ఫూల్లా నిలబెడితే
ఎంత ఇన్సల్టింగ్ గా ఉందో తెలుసా? ఇన్సల్టింగ్ ఏంట్రా? అందరి ముందు నిన్ను హీరోని చేశాను, అందుకు నువ్వే నాకు థ్యాంక్స్ చెప్పుకోవాలి. మీరు చేసిన దుర్మార్గానికి థ్యాంక్స్ చెప్పుకోవాలా నాన్న? దుర్మార్గాలన్నీ నువ్వు చేస్తూ నాకంటే కడతావేంట్రా? కట్టుకున్న పెళ్ళాన్ని గదిలోకి కూడా రానివ్వకుండా గెస్ట్లా ఆ రూమ్లో పడేశావు. ఈ దుర్మార్గం చేసింది నువ్వేనని వాళ్ళకి తెలిస్తే నేను ఎలా చూస్తారో నువ్వే ఊహించుకో. నువ్వు ఇంత దుర్మార్గంగా ఉన్నా మధు మాత్రం వేరువేరు గదుల్లో ఉండడానికి కారణం నువ్వని చెప్పలేదు. గొప్పలే, నా నెత్తి మీద కిరీటం పెట్టడానికి చెప్పకుండా ఉన్నారేంటి? అయినా ఈ టార్చర్ అంతా నాకెందుకు? నేను చెప్పేది అదేరా, ప్రశాంతంగా ఉండు. ప్రతి దాన్ని ప్రాబ్లమాటిక్గా చేసుకోవద్దు. నువ్వు మధు విషయంలో చేస్తుంది చాలా పెద్ద తప్పురా. ఇకనైనా ఆ తప్పుని సరిదిద్దుకో. ఈ పెళ్లి జరిపించి తప్పు చేసింది మీరు ఆ తప్పుని సరి చేసుకోండి. నేను తప్పు సరి చేసుకోవడం ఏంట్రా? నన్ను రొంపులోకి దింపింది మీరు, నన్ను బయట పడేయాల్సింది కూడా మీరే. దయచేసి బయట పడేయండి. ఏంటమ్మా ఇది? ఇవాళైనా ఆఫీస్కి బయలుదేరుతుందా లేదా? ఇది వరుసగా లీవులు పెడుతూ ఉంటే జీతం కోసేస్తారు. ఆ తర్వాత మన ఖర్చులకి డబ్బులుండవు. ఎందుకు వెళ్ళదు? నేను పంపిస్తానుగా. పంపించు మరి, ఆఫీస్కి టైం అవుతుంది. ఏమ్మా కోడలా, ఆఫీస్కి వెళ్లే ముందు దేవుడికి దండం పెట్టుకోవడం అలవాటున్నట్టుంది. మంచిది. నిన్ను నీ ఉద్యోగాన్ని చల్లగా చూడాలని నేను కూడా ఆ దేవుణ్ణి మొక్కుకుంటాను. అన్నట్టు మధ్యాహ్నం లంచ్కి ఏం కావాలో చెప్పు, 15 గంటలో వండి క్యారియర్ కట్టేస్తాను. ఉద్యోగం మాత్రమే కాదు, ఆరోగ్యం కూడా చూసుకోవాలి. అవును మరదలా, నీ ఉద్యోగమే మా మహాభాగ్యం. అదే, నీ ఆరోగ్యమే మా మహాభాగ్యం అంటున్నాను. నేను ఉద్యోగానికి వెళ్ళడం లేదండి. వెళ్ళకపోతే ఎలాగమ్మాయ్? నువ్వు ఉద్యోగం చేసే కంపెనీ ఎంత నీ చెల్లెలి మొగుడుదైనా అన్నేసి వేలు జీతం డబ్బులు తీసుకుంటున్నావు. లీవులు పెట్టకుండా వెళ్ళాలి. నేను అసలు అక్కడికి ఉద్యోగానికి వెళ్ళబోవడం లేదు అత్తయ్య. మానేస్తున్నాను. ఏంటి? ఉద్యోగం మానేస్తున్నావా? అవును, అక్కడ ఉద్యోగం చేయడానికి నాకు ఇష్టం లేదు. ఉద్యోగం చేయకుండా ఇంకేం చేద్దామనుకుంటున్నావు? నేను అసలు ఉద్యోగానికి వెళ్ళను అనడం లేదు. ఆ కంపెనీలో ఉద్యోగం చేయను అంటున్నాను. కొన్నాళ్ళాగి వేరే ఉద్యోగం చూసుకుంటాను. వేరే ఉద్యోగం చూసుకోవడానికి నాకు సర్టిఫికెట్స్ అవి కావాలి. అవన్నీ మా ఇంట్లోనే ఉన్నాయి. పరిస్థితులు బాగుపడ్డాక ఆ సర్టిఫికెట్స్ తీసుకొచ్చి వేరే ఉద్యోగం చూసుకుంటాను. 50,000 జీతం వచ్చే ఉద్యోగం వదిలి ఎప్పుడో వేరే ఉద్యోగం వెతుక్కుంటావా? అసలు ఆ కంపెనీలో ఉద్యోగం చేయడానికి నీకేంటి ప్రాబ్లం? ఏ ముఖం పెట్టుకుని మళ్ళీ ఆ కంపెనీలో ఉద్యోగం చేయను? వాళ్ళ పరువు తీశాను నేను. మళ్ళీ ఎక్కడికి వెళ్ళి ఉద్యోగం చేస్తాను అంటే నా మొహాన్ని ఉమ్మేస్తారు. వెళ్ళడానికైనా నాకైనా సిగ్గు ఉండాలి. కోడలా, నువ్వు మరీ ఎక్కువగా ఆలోచిస్తున్నావు. 4 రూపాయలు మనకొస్తున్నాయి అంటే ఇలాంటివన్నీ అసలు పరాయి వాళ్ళ దగ్గర పట్టించుకోకూడదు. అలాంటిది అయిన వాళ్ళ దగ్గర పట్టించుకుంటే ఎలా? ఇంచుమించు నీకు సొంత కంపెనీ అది. అదేం పర్లేదు. నువ్వు బయలుదేరి ఉద్యోగానికెళ్ళు ముందు, సరేనా? సారీ అత్తయ్య, నేను వెళ్ళలేను. మేం చెప్తుంటే కూడా వెళ్ళవా? ఎవరు చెప్పినా నేను వెళ్ళను. అరే ప్రణయ్, రే ప్రణయ్, రే ప్రణయ్. బా, ఏంటమ్మా? ఏం చేస్తున్నావు? మొబైల్లో పేకాట ఆడుకుంటున్నావా? నీ పెళ్ళం అక్కడ మాతో ఆడుకుంటుంది. అత్త ఆడపడుచు అంటే దానికి జోకర్స్ లా కనిపిస్తున్నావు. మా మాటకి విలువ లేకుండా పోయింది. ఏంటమ్మా నీ గొడవ? ఇప్పుడేమైంది? నీ పెళ్ళం ఉద్యోగానికి వెళ్ళదంట. అదేదో నువ్వే మాట్లాడుదురా, రమ్మంటుంటే.